శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బుద్ధి ప్రాణము లేని పుర్రెలవి ఏ పుణ్యంబుగా వించెనో సిద్ధించన్ గద భూషణములుగా నీ చిద్రూపకంఠంబునన్. బుద్ధి ప్రాణము కల్గియుండినను నా పుర్రెన్ భవద్దివ్య సంసిద్ధిన్ కోరెడి బుద్ధి లేదు కదరా శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర, నీ కంఠములో నీవు వేసుకున్నటువంటి ఆ పుర్రెల మాలలను చూస్తుంటే ఆ పుర్రెలు ప్రాణము లేనివి, బుద్ధి లేనివి. ఏ పుణ్యాత్ములు తాము చనిపోయినా కూడా బుద్ధి ప్రాణము లేనటువంటి తమ పుర్రెలను నీవు వాటిని తీసుకుని వాటిని మాలలుగా చేసుకుని నీవు అలంకరించుకున్నావంటే ఎంత పుణ్యం చేసుకుని ఉంటారయ్యా ఆ మహానుభావులు. బుద్ధి ప్రాణము ఉండి కూడా నా పుర్రెలో నిన్ను చేరుకోవాలి, నిన్ను ప్రార్థించాలి అనేటువంటి బుద్ధి మాత్రం కలగటం లేదు. బుద్ధి ప్రాణము లేని పుర్రెలవి ఏ పుణ్యంబుగా వించెనో సిద్ధించన్ గద భూషణములుగా నీ చిద్రూపకంఠంబునన్. ఆ పుర్రెలు ఏ పుణ్యం చేసుకున్నాయో నీ చిద్రూపకంఠాన్ని అలంకరించినాయ్యా అవి. బుద్ధి ప్రాణము గల్గియుండినను నా పుర్రెన్ భవద్దివ్య సంసిద్ధిన్ కోరెడి బుద్ధి లేదు కదరా శ్రీరామలింగేశ్వర. నా ప్రాణము బుద్ధి కలిగి ఉన్నటువంటి ఈ పుర్రెకి మాత్రం నిన్ను చేరుకోవాలి, నీ సాన్నిధ్యంలో అత్యంత ఆనందమును పొందుతూ నిన్ను ప్రార్థిస్తూ శాశ్వతముగా నీ దగ్గరే ఉండాలి, అటువంటి సాధన చేయాలి అనేటువంటి బుద్ధి నాకు కలగటం లేదయ్యా. అలా కలిగించు.